అమ్మవారి యొక్క దయాస్వరూపం, ఆవిడ కారుణ్యం ఎంత అద్భుతంగా చూపించారంటే, ఒక శ్లోకంలో అంటారు, తామర పువ్వు అన్నాను కదా, ఇంకో శ్లోకం జ్ఞాపకం వస్తుంది. హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. అమ్మా, లోకంలో తామర పువ్వుతోటి నీ పాదాల్ని పోలుస్తారు. ఎందుకని పాదపద్మములు అంటుంటారు. అమ్మవారివి పాదపద్మములు అంటారు. అలాగే చేతిని కూడా పద్మంలాగే ఉందంటారు. కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. ముఖం పద్మంలా ఉందంటారు. వదన సరోజం అంటారు. పద్మాక్షి అంటారు. అన్నీ పద్మాలే. కానీ అమ్మ, నిజంగా చెప్పాలి అంటే నీ పాదాలకి పద్మాలకి సంబంధం ఏముందమ్మా? అసలు ఏమీ సంబంధం లేదు. ఎందుకని? హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమభాగీ చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. నువ్వు ఉండేది మంచు పర్వతాల మీద ఉంటావు. ఎందుకని? ఆవిడ పుట్టిల్లు అక్కడే. హిమగిరితనయ కదా, హిమవంతుని యొక్క కుమార్తె. అందుకని మంచు పర్వతాల మీద పుట్టింది, మంచు పర్వతాల మీద ఆడుకుంది, మంచు పర్వతాల మీద పెరిగింది. ఆ మంచు పర్వతం పక్కనే అత్తారిల్లు. ఎందుకని? పరమశివుడు ఎక్కడ ఉంటాడు? వెండి కొండ మీద ఉంటాడు. అందుకే కదా లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తూ రజితాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః అంటాం. రజితాచలం అంటే వెండి కొండ, అంటే హిమాలయాల మీద మంచు పడిపోతే తెల్లగా వెండి కొండలా ఉంటుంది. అక్కడే అత్తారిల్లు, కైలాసం. కాబట్టి నీకు పుట్టిల్లు అత్తారిల్లు కూడా మంచు కొండల్లోనే. కాబట్టి మంచు కొండల్లో తిరగడానికి నీ పాదములు అలవాటు పడ్డాయి. మరి తామర పువ్వు మంచు తగిలిందనుకోండి ఒడిలిపోతుంది. మంచు తగిలితే ఒడిలిపోయే తామర పువ్వుకి మంచు కొండలలో తిరగడానికి అలవాటు పడిన నీ పాదాలకి ఎలాగమ్మా పోలిక కుదురుతుందా? హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమభాగీ చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. ఆ తామర పువ్వుల దగ్గర ఒక స్వార్థ గుణం ఒకటి ఉంది. అవి ఏం చేస్తాయంటే లక్ష్మీస్థానం, అందులో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడు ఏం కోరుకుంటాయంటే, మాలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, మేము లక్ష్మీస్థానం అని తమలో లక్ష్మీదేవి కూర్చోవాలని కోరుకుంటాయి తప్ప తామర పువ్వు లక్ష్మీదేవిని ఎవరికి ఇచ్చేది, తనలో కూర్చోవాలని కూర్చుంటుంది. వరం లక్ష్మీపాత్రం. కానీ అమ్మా, నీ పాదాలు ఏం చేస్తాయి? లక్ష్మినిస్తాయి అందరికీ. నీ పాదాలకు నమస్కారం చేస్తే, నీ పాదాల మీద ఇంత పసుపు వేస్తే, ఇంత కుంకం వేస్తే, ఒక్క నమస్కారం చేస్తే అవతల వాడికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. నీ పాదములు గొప్పవా తామర పువ్వు గొప్పదా? హిమాలయాల తాకిడికి తట్టుకోగలదా? లక్ష్మీదేవిని ఇవ్వగలదా? రెండూ చేయలేదు తామర పువ్వు. కానీ నీ పాదాలు హిమాలయ పర్వతాల మీద తిరుగుతాయి, అందరికీ ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాయి. నీ పాదములే గొప్పవమ్మా, నిస్వార్థమైన పాదములు ఆ పాదములు. కాబట్టి తామర పువ్వు కన్నా గొప్పదేది అంటే అమ్మవారి పాదమే. అటువంటి తామర పువ్వుతో నీ పాదాన్ని ఎలా పోలుస్తానమ్మా? పైగా ఒక విశేషం ఉంది. అమ్మవారు రావడం అంటే దాని అర్థం ఏమిటి? అమ్మవారు పాదం పెట్టడం అనేనా? చాలామంది ఓ మాట అంటుంటారు, అయ్యా మీరు ఒక్కసారి మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటారు. నన్ను కాదు, పెద్దల్ని నేను అంటున్నది. పెద్దలైన వారిని, అయ్యా మా ఇంట్లో పాదం పెట్టాలి మీరు ఒక్కసారి అంటారు. మా ఇంట్లో మీ పాదం పెట్టాలంటే దాని ఉద్దేశం ఏమిటి? ఓసారి అలా కాలిట్టి వెళ్ళిపోమ్మనే, అంటే మీరు రావాలని, మీరు మా ఇంటికి రండి అనడానికి మేము ఎంత ఆర్తితో కోరుకుంటున్నామంటే, మీరు ఒక్కసారి మీ పాదం పెట్టాలంటే అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోండి చాలు, మాకు సంతోషం, ఆయన మా ఇంటికి వచ్చారు అని మేము చెప్పుకు మురిసిపోతాం, రండి మా ఇంటికి అని అడగడానికి ఒక్కసారి పాదం పెట్టండి అంటారు. ఒక్కసారి పాదం పెట్టండి అంటే అలాగే వస్తానండి అంటారు అవతల వాళ్ళు. అబ్బో చాలా కార్యక్రమాలు ఒత్తిడండి, ఏమనుకోకండి ఇంకొకసారి చూద్దాం, రావడం కుదరదు ఈసారి అంటాడు. అంత ప్రేమగా పిలిచాడని తెలీదా? తెలుసు. కానీ రావడం కుదురుతుందా? కుదరదు. ఏదో ఊరెవరో ఒక ఆయన ఓ పని మీద వెళ్ళాడు అనుకోండి, 200 ఇళ్లవాళ్ళు, అయ్యా ఒక్కసారి మా ఇంట్లో పాదం పెట్టండి అంటే వెళ్ళగలడా? వెళ్ళడు. కానీ అమ్మవారు మా ఇంట్లో పాదం పెట్టమ్మా అని మనం అడగాల? అడగక్కర్లేదు. మనసులో ఒక్కసారి పరవశంతో నమస్కరిస్తే చాలు, అక్కడి నుంచి ఇక్కడికి క్షణంలో పరిగెత్తుకొస్తుంది. క్షణం కూడా అక్కర్లేదు, ఆవిడ వెంటనే వచ్చి రక్షిస్తుంది. తామర పువ్వు వస్తుందా?
తామర పువ్వుని తలుచుకున్న నమస్కారం పెడితే కొలంలోంచి ఎగిరొచ్చి మన దగ్గర కూర్చుంటుందా? ఆర్తత్రాణపరాయణి అయి తలుచుకున్న మాంత్రం చేత పరిగెత్తుకొచ్చేవి నీ పాదాలు. ఒకరింటికి రెండిళ్ళకి కాదు, ఎన్ని కోట్ల ఇళ్లలోకో ఎన్ని కోట్ల హృదయాలలోకో వస్తాయి నీ పాదాలు. అవి వచ్చినంత మాత్రం చేత అవి ఇవ్వలేనివి లేవు. ఒక్క తామర పువ్వు వచ్చి ఏం చేస్తుందమ్మా? నీ పాదపద్మాలని పద్మాలకి నీ పాదాలకి పోలిక ఎలా వేయనమ్మా? కుదురుతుందా? ఒక్కనాటికి కుదరదు. అమ్మా, నీ పాదములే లోకములో, అవి సర్వశరణ్యములు. అందరూ నీ పాదములకు శరణు కోరవలసిందే. అటువంటి అద్భుతమైన నీ పాదములకు నమస్కరించని వాడెవరున్నాడో వాడు దురదృష్టవంతుడు తప్ప. అమ్మా అమ్మా అని పిలవగలిగితే చాలు, బిడ్డా ఉన్నానని వెంటనే పరిగెత్తుకొస్తావు. అటువంటి శ్రీపాదములు నీ పాదములు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశతౌ. తామర పువ్వులకున్న ఇంకో అవలక్షణం, చీకటి పడితే ముడుచుకుపోతాయి, సూర్యకిరణములు పడితే విచ్చుకుంటాయి, రాత్రి అయితే ముడుచుకుంటాయి. ఎందుకు ముడుచుకుంటాయి? చెప్పకుండా చెప్పడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం. ఆయన ఓ పాకలో ఉంటున్నాడు. ఉక్కపోతగా ఉందే అని ఆ పాక తలుపులు తెరిచేసి ఆవిడ లోపల పడుకుంటుంది, పాకలో ఉన్నాయని నొలకమంచం వేసుకుని బయట పడుకుంటాడు. ఏముందని వస్తాడు ఆ ఇంటికి దొంగాడు? రాడు. బాగా తలుపులు వేసి లోపల కూడా ఓ ఇనప తలుపు వేసి ఇంటి చుట్టూ ఇనపకం చెట్టి 10 మంది నేను పడుకుంటాను నువ్వు తెలివిగా ఉండని 4 కుక్కలను వదిలి ఎవరు పడుకుంటాడు? తన ఇంట్లో చాలా ఉందని తనకే ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నవాడేది అలా పెట్టుకుంటాడు. అమ్మా, రాత్రి ఇలా మూసుకుని పొద్దున్నైతే విచ్చుకునేవి తామర పువ్వులంటే లక్ష్మీదేవి తమలోనే ఉండాలని దాచుకునే లక్షణం వాటిది, అనుగ్రహించి ఇచ్చే లక్షణం నీ పాదానిది. అదెంత స్వార్థం, నువ్వెంత త్యాగమయివి పోల్సన పద్మాలతో. కాబట్టి నిశాయాం నిద్రాణాం, చీకటి పడిపోతే పడుకుంటాయి తలుపులు మూసేసుకుని, మామూలుగా కాదు. నిద్రాణాం, నిద్రపోయింది అదేం రక్షిస్తుంది రాత్రి. నిశచరమ భాగేచ, నిశ అంటే చీకటి, చీకటి యొక్క చివరి భాగంలో అంటే తెల్లవారకట్ట మళ్ళీ సూర్యకిరణాలు పడితే విషదౌ విచ్చుకుంటాయి. నువ్వు అలా రాత్రి నిద్రపోయానరా ఏమనుకోకు, నువ్వు పిలిస్తే నాకు వినపడలేదు అంటావా? ఏ క్షణంలో నిన్ను పిలిచినా సరే ఉన్నానని పరిగెత్తుకొస్తావు, వచ్చి రక్షిస్తావు. అటువంటి దానివి నువ్వు. రాత్రి నిద్రపోయి సూర్యోదయానికి మేల్కొనేది అది. తలుపులు మూసుకునే లక్షణం ఉన్నది దానికి, లోపల లక్ష్మిని దాచుకునే లక్షణం ఉన్నది దానికి. ఎప్పుడు ఎవడు పిలుస్తాడా ఇచ్చేద్దామని చూసేటటువంటి పాదములు నీవి అంటాను. కానీ అమ్మా ఏదో పాదపద్మాలు అంటాం. కానీ అమ్మా నిజంగా పద్మంతో నీ పాదాన్ని పోలిస్తే నీ పాదాన్ని అవమానం చేసినట్టు కాదమ్మా. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. సరోజం పద్మం నీ పాదాల ముందు ఎలా నిలబడుతుందమ్మా? ఎలా గెలిచాన్ని నిలబడుతుంది? అసలు పోలికేది సమానంగా? సమాన ధర్మం ఏది? ఓడిపోయిందమ్మా పద్మం అని నేను ఇంక అననమ్మా, పాదపద్మాలు అనను. పద్మం ఎక్కడ, నీ పాదం ఎక్కడ తల్లి? మరి శంకరులు ఎందుకు అసలు పాదపద్మాలని ప్రయోగం చేయడం అస్తమానం అంటే దానికి ఒక రహస్యం ఉంది. పద్మము ఎక్కడ ఉన్నదో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే తుమ్మెద, దానికి 6 కాళ్ళు ఉంటాయి. అందుకని షట్పది అని పిలుస్తారు సంస్కృతంలో. షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది భృంగము. భృంగము ఎక్కడ తామర ఉందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి దాని మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతుంది. పద్మమంత గొప్పదని, పద్మంలో తేనె ఉందని పక్కన ఉన్న వాటికి కూడా తెలియదు. సరోవరంలో పద్మం పెరగడం మొదలెట్టి మొగ్గగా ఉన్నప్పుడు దాని పక్కన కప్ప, పీత, చాప ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి పద్మంలో తేనె ఉంటుందని తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్నటువంటి భృంగానికి తెలుసు. అది ఎగురుతూ వస్తుంది, వచ్చి దీని మీద వాలి సారగ్రాహి అయి తేనె తాగుతుంది. అలా భగవంతుడు తుమ్మెద రూపంలో వస్తాడు. అదే మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబ అంటే తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెద రూపంలో ఆడతుమ్మెద ఆవిడైతే మనుష్యుడో దేవుడో ఎలా భర్త అవుతాడు? మగ తుమ్మెద, గండు తుమ్మెద ఆవిడికి భర్త. వాళ్ళిద్దరూ తుమ్మెదల రూపంలో వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారు? ఎవరి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉన్నదో, మనస్సు 5 ఇంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనసు, ఈ 6
ఎప్పుడు భగవంతుని యొక్క అవయవాల్లో దేన్ని చూస్తే దాన్నే మురిసిపోతూ చూసి నిలబడిపోయి ఆ అవయవం మీద చేతి వంక చేసి చూస్తే హస్తార విందాం, ముఖం వంక చూస్తే ముఖార విందాం, పాదాల వంక చూస్తే పాదార విందాం, కళ్ళ వంక చూస్తే నయనార విందాం, ఎక్కడ చూస్తే అదే అరవిందం పద్మం. ఆ పద్మం మీద ఈ 6 వెళ్ళి నిలబడిపోయి ఆయనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని గ్రహిస్తూ ఆ సమాధి స్థితిలో ఉండిపోతాడో అటువంటి భక్తుడు తుమ్మెదలాంటివాడు కాదు. వీడి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉంటే భగవంతుడు తుమ్మెదలాంటివాడు. ఎగిరొచ్చి దీని మీద కూర్చుని తేనె తాగుతాడు భక్తి అన్న తేనెని. అందుకే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాతృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఇక్కడ హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె నిండుగా ఉంటే మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి తుమ్మెదల జంట వచ్చి దీని మీద కూర్చుని చప్పుడు చేయకుండా భక్తి అన్న తేనె తాగుతూ ఉంటాయి సారగ్రాహులై. కాబట్టి అది పద్మము. ఆ భగవంతుణ్ణి చూసినప్పుడు మనం భృంగమై షట్పదమై తుమ్మెదయ్యి ఆయన పాదముల మీద వాలి ఏ చప్పుడు లేకుండా ధ్యానమునందు సమాధి స్థితిలో ఉండగలిగిన భక్తుడు భృంగమవుతాడు. వాడి భక్తికి ఈశ్వరుడు భృంగమవుతాడు. ఈ స్థితికి పాదపద్మములు అంటారు. కానీ బాహ్యంలో శంకరుడు ఎంత చమత్కారం చేశారంటే అమ్మ పద్మాలకి నీ పాదాలకి పోలికేమిటమ్మా అని అమ్మవారి యొక్క కారుణ్యం ఎంత గొప్పగా ఉంటుందో చూపించడానికి సౌందర్యలహరిలో అంత అద్భుతమైనటువంటి 2 శ్లోకాలని మనకు అందించారు. కాబట్టి నేను సిద్ధాంతం చేసి మాట్లాడేది ఇది అంటే అమ్మా అన్నప్పుడు రాశీభూతమైనటువంటి కారుణ్యము దయ తీసుకొచ్చి ఒక చోట పోగుగా పెట్టేస్తే ఆవిడే అమ్మ. అటువంటి తల్లిని శరత్కాలంలో ఈ ఆశ్వీజమాసం ప్రథమ తిథి పాడ్యమిలగాయితూ నవమి వరకు దశమి శాంతికర కళ్యాణంతో ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళని ఆవిడ విశేషంగా అనుగ్రహిస్తుంది. నిన్న చెప్పా కదా, సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా స్వీకరిస్తే తెల్లవారుజాము కాలం శరత్కాలం. అందుకే ఆ సమయంలో అమ్మవారికి చేసేటటువంటి నమస్కారం, ఆవిడ పూజ, ఆవిడ పూజలో పాల్గొనడం, ఆవిడ పూజ చూడడం కూడా అంత ఉత్కృష్టమైన విషయములుగా చెప్పబడ్డాయి. శారదానవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పూజలుగా శాస్త్రం చేత చెప్పబడినవి సువాసిని పూజ, కుమారీ పూజ. మిగిలినటువంటి పూజలకి శారదానవరాత్రుల్లో జరిగేటటువంటి పూజలకి ప్రధానమైనటువంటి వ్యత్యాసము ఇక్కడ కనపడుతుంది. సువాసిని పూజ అంటే ఎవరు సువాసినిత్వాన్ని పొంది ఉన్నారో అటువంటి వారినే పరదేవతగా భావన చేసి పూజ చేయడం. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామాలు చెప్తూ సువాసిని, సువాసిన్యర్చన ప్రీత అని 2 నామాలు. సువాసిని అంటే పసుపు కుంకాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ. బాగా అర్థమవ్వాలి అంటే సభర్తృక, జీవించి ఉన్నటువంటి భర్త కలిగి ఉన్నది. అలా మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిది. సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వారు సువాసినిత్వాన్ని పొంది ఉంటారు అని. సువాసిని పరమమంగళప్రదమైనటువంటి రూపం. ఆమె సాక్షాత్తు లక్ష్మి. అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసిన, సువాసిని ఎదురొచ్చిన, సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది. ఆమెయే ఒకానొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని, తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది. ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, క్షమస్వ భగవత్యం క్షమాశీలే పరాత్పరే శుద్ధ సుత్వస్వరూపే చకోపాది పరివర్జితే ఉపమే సత్వసాధీనాం అని అమ్మవారు ఎన్ని రూపాలుగా ఎక్కడెక్కడుంటుందో చెప్పుకొస్తాడు. చెప్తూ కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక
స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసైశ్వరీ త్వం చ బృందా బృందావనే అంటూ అమ్మ ఉన్న నువ్వే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటావు అన్నదాన్ని ఏ ఏ లోకాలలో ఏ పేరుతో అమ్మవారు పూజింపబడుతోందో చెప్తూ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే అంటాడు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు గృహలక్ష్మీ స్వరూపం, ఆమె లక్ష్మీ స్వరూపం. అటువంటి మంగళప్రదత్వానికి కారణం, అటువంటి మంగళస్వరూపంగా ఒక స్త్రీ నిలబడడానికి హేతువు పరదేవత యొక్క అపారమైనటువంటి కృపావిశేషం. ఆ కృపావిశేషం ఎవరికి ఉంటుందో అటువంటి వారు చేతులకు గాజులతో, పాదములకు మట్టెలతో, సువాసిని చిహ్నంగా పాపట ప్రారంభస్థానంలో బొట్టుతో, లలాటమునందు కుంకుమతో, సిగలో పువ్వులతో, వాళ్ళు మంగళసూత్రంతో, నల్లపూసలతో ఏవి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములుగా కీర్తింపబడ్డాయో అటువంటి చిహ్నములతో ప్రకాశిస్తూ ఉంటారు అని. ఆ సువాసిని సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. అటువంటి సువాసిని అర్చన చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది. ఇందులో ఈ సువాసిని అర్చన యందు ఒక విశేషం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడైనా దేవతా స్వరూపాన్ని పూజ చేస్తే 108 నామాలతోనన్నా చేస్తాం, లేకపోతే 1000 నామాలతో చేస్తాం. 108 నామాలతో ఎందుకు చెయ్యాలి, 1000 నామాలతో ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని నేను అనేక పర్యాయములు నా ప్రసంగాల్లో మీకు ప్రతిపాదించడం జరిగింది. ఈ జగత్తంతా కూడా 27 నక్షత్రములలో పుడుతుంది. పుట్టినప్పుడు, శరీరం విడిచిపెట్టినప్పుడు నక్షత్రం ప్రధానం, దాన్ని బట్టే జాతక చక్రాన్ని రచిస్తారు. కాబట్టి 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 × 4 108. సమస్త ప్రాణులు కూడా ఈ 108 పాదాల్లోనే పుట్టాయి. ఈ 108 పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం 108 నామాలతో పూజ చేయడం. సహస్రం 1000 అని సంఖ్యాని కాదు, సహస్రం అంటే అనంతం అని. ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో పూజని అనుసంధానం చేస్తారు. 116 నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు. అది ఎప్పుడు? శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు 108 నామాలతో పూజ చేసి శంకరాచార్యుల వారికి 108 నామాలు చెప్తారు. మిగిలిన 8 నామాలు శివుడి యొక్క నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అన్న 8 నామాలు 108 నామాలకి కలిపి 116 నామములు కట్నంగా ఇస్తారు. అంటే 116 నామాలతో ఆయనని పూజించడమే మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి ఉపచారం. 116 నామాలు గురువుగారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఇది అంటే, మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుత్తు ఎత్తి పట్టుకొని ఆ జుత్తు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం, అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం,
సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు. కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుట్టు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అంటారు. అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది. ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడం సంభవం కాదు. పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనమవుతుంది. నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.